పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట. ఈనాడు మన తల్లి అయిన మరియ తల్లి యొక్క పుట్టినరోజు పండుగ జరుపుకుంటూ ఉండగా ఆ తల్లిని గూర్చినటువంటి వాక్యమును ఈనాటి లూకా శుభవార్త నుండి మనము చదువుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, కథోలిక క్రైస్తవ బిడ్డలారా, కథోలిక క్రైస్తవ సంఘములో అనాది కాలముగా వస్తున్నటువంటి ఆచారము ప్రకారం మనం అనేకమైనటువంటి పండుగలను జరుపుకుంటూ ఉంటాం. అయితే ఎంతో మంది పునీతుల పండుగను, ఎంతో మంది ప్రముఖుల పండుగలను మనము జరుపుకుంటాము. కానీ మన కథోలిక క్రైస్తవ సంఘములో ముగ్గురు వ్యక్తులది మనము పుట్టినరోజు పండుగ జరుపుకుంటూ ఉంటాం. జన్మదినోత్సవాన్ని జరుపుకునేది ముగ్గురిది. మిగతా వారందరిది పునీతులు. కానీ వేరే ఏ పండుగలు జరుపుకున్నా వారి మరణించినటువంటి రోజును పునీతుల పండుగగా మనం జరుపుకుంటా ఉంటాం. మరి ముగ్గురు పండుగలు ఏమిటయ్యా అంటే, ఒకటి డిసెంబర్ 25వ తారీఖున మనము క్రీస్తు ప్రభుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. క్రీస్తు ప్రభు పుట్టినరోజు పండుగను అదే క్రిస్మస్ పండుగగా జరుపుకుంటూ ఉంటాం. రెండవది బప్తిస్మ యోహాను గారి పండుగ జూన్ 24వ తారీఖున వారి పుట్టినరోజు పండుగను మనము జరుపుకుంటూ ఉంటాం. మరి మూడవది సెప్టెంబర్ 8వ తారీఖున మన తల్లి అయిన లోకరక్షకుని కన్నటువంటి మరియ తల్లి పండుగను మనము జరుపుకుంటూ ఉంటాం. మరి ఈరోజు సెప్టెంబర్ 8వ తారీఖున ఈ ముగ్గురు యొక్క పుట్టినరోజులు మాత్రమే మనము జరుపుకుంటున్నటువంటి సందర్భములో ఆ ప్రముఖులలో ఒకరిగా ఉన్నటువంటి మరియ తల్లి యొక్క పుట్టినరోజు పండుగను ఈరోజు మనము జరుపుకుంటూ ఉన్నాం. ఆ మరియ తల్లి గురించి చెప్పాలంటే ఏమని చెప్పను, ఎంతని చెప్పను, ఎలా చెప్పను ఆ తల్లి గురించి. ఏమి చెప్పినా, ఎంత చెప్పినా, ఎలా చెప్పినా తక్కువే అవుతుందేమో ఆ తల్లి గురించి. చెప్పలేమండి. చెప్పడానికి మాటలుండవు, చెప్పడానికి సమయము సరిపోదు. అంతటి గొప్ప స్త్రీమూర్తి ఆ తల్లి. ఎంత చెప్పినా ఆ తల్లి గురించి తక్కువే అవుతుంది. ఎందుకంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, మరియ తల్లి యొక్క గొప్పతనము చాలా మందికి తెలియక ఆ తల్లి గురించి తప్పుగా మాట్లాడుతూ, తూలనాడుతూ, దూషిస్తూ ఆ తల్లికి దూరమైపోతున్నారు. కానీ నిజముగా ఆ తల్లిని అర్థము చేసుకున్న వారెవరైనా ఆ తల్లిని విడిచిపెట్టరండి. ఎందుకంటే ఆ తల్లి యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే ఒక్కటే మాట. లూకా శుభవార్త 1వ అధ్యాయము మనం అర్థము చేసుకోవలసింది. అందరూ 28వ వచనముని ఆలోచిస్తున్నారు, కానీ దానికంటే ముందుగా 26వ వచనం సరిగ్గా మనము గమనిస్తే వాక్యం మరి ఒకసారి చదువుతాను మీకోసం. దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతునకు పంపెను. ఎవరిని పంపారటండి? గబ్రియేలు దూతను.
గబ్రియేలు దేవదూతను, దేవుని యొద్ద ఉండేటటువంటి దూతను, దేవదూత అంటే దేవునిచే పంపబడినటువంటి దూత అండి. దేవుడే స్వయముగా పంపించాడని వాక్యం అంటుంది. నజరేతునకు పంపించాడు. ఎందుకట? ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. ఆమె పేరు మరియమ్మ. దేవదూత ఎవరి వద్దకు పంపబడింది? నీ వద్దకా? మీ ఇంట్లో వాళ్ళ వద్దకా? ఎవరి వద్దకండి? మరియమ్మ వద్దకు పంపబడెను. ఎవరిచే పంపబడింది? దేవునిచే పంపబడింది. దేవునితే స్వయముగా తన దేవదూతను దేవుడే పంపుచున్నాడండి. మరియమ్మ వద్దకు దేవుడే స్వయముగా తన దూతను పంపుచున్నాడంటే గొప్ప స్త్రీమూర్తి కాదా? అది ఆమె ప్రత్యేకత కాదా? అది ఆమె మంచితనము కాదా? భగవంతుడు ఆమెను ఎన్నుకున్నట్టు కాదా? అదే దేవదూత నీ ఇంటికి రాలేదే, నీ వద్దకు రాలేదే? అయ్యా పాస్టర్ గారు, మీ ఇంటికి రాలేదే, మీ ఇంటికి పంపబడలేదే? మరియమ్మ గారిని దూషిస్తున్నటువంటి, ద్వేషిస్తున్నటువంటి వారలారా, మరి ఒకసారి ఆలోచించండి. ఆ తల్లికి స్వయముగా భగవంతుడే ఎన్నుకొని తన దేవదూతను భగవంతుడు మరియ తల్లి వద్దకు పంపి ఏమంటున్నాడో చూడండి. 28వ వచనములో దేవదూత అంటున్నటువంటి మాట, దేవదూత లోనికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, దేవుడు నీతో ఉన్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, దేవుడు నీతో ఉన్నాడంటూ దేవదూత పలుకుతున్నటువంటి మాటలు జ్ఞాపకం పెట్టుకోండి బిడ్డలారా. నీ వద్ద నా వద్ద ఆ మాటలు పలకలా. నీ వద్దకు నా వద్దకు, నీ ఇంటికి నా ఇంటికి, నీ ఊరికి నా ఊరికి దేవదూత రాలా. దేవుని చేత పంపబడినటువంటి దేవదూత నజరేతు నగరమునకే వచ్చింది. మరియ తల్లి యొక్క ఇంటికే వచ్చింది. మరియ తల్లితోనే మాట్లాడుతూ దేవుని మాటలు ఏం చెబుతుందండి? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. అనుగ్రహ పరిపూర్ణురాలంటే ఏంటండి? దేవుడు అనుగ్రహిస్తే కొన్ని అనుగ్రహాలు, కొన్ని వరాలు, కొన్ని దేవుళ్ళు నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కలుగుతాయేమో. అనుగ్రహ పరిపూర్ణురాలా అంటే దేవుని యొక్క అనుగ్రహాలన్నీ పరిపూర్ణముగా, పూర్తిగా, కొన్ని కాదండి, కొన్నో ఇన్నో కాదు, పరిపూర్ణముగా పొందుకున్నటువంటి ఓ స్త్రీమూర్తి, నీవు ధన్యురాలువమ్మా, నీకు శుభమమ్మా, దేవుడు నీతో ఉన్నాడు తల్లి అంటూ స్వయముగా దేవదూతే పలుకుతూ ఉంటే ఆమె ఎంత గొప్ప స్త్రీమూర్తి, ఎంత ప్రత్యేకత కలిగిన స్త్రీ. దేవుడే స్వయముగా మరియ తల్లిని ఎన్నుకొని తన అనుగ్రహాలన్నీ నింపబడినటువంటి పరిపూర్ణమూర్తి. భూలోకములో దేవుని యొక్క వరాలు, అనుగ్రహాలు పూర్తిగా నింపబడిన స్థలం ఏదైనా ఉంటే అది మరియ తల్లి యొక్క గర్భం అండి. మరియ తల్లి యొక్క గర్భములో దేవుని యొక్క అనుగ్రహాలు, వరాలు పరిపూర్తిగా నింపబడింది. అందుకే దేవుడు వాసము చేసిన స్థలం ఏదైనా ఉంటే భూలోకములో అది ఆ తల్లి యొక్క గర్భం. ఆ తల్లి గర్భములో దేవుడు స్వయముగా వాసము చేశాడు. దేవుని యొక్క అనుగ్రహాలు పరిపూర్తిగా నింపుకున్నటువంటి స్త్రీమూర్తి ఆ తల్లి. అంతటి గొప్ప స్త్రీమూర్తి యొక్క పండుగను, పుట్టినరోజును, జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనం ఎంతటి ధన్యులమండి. ఒకటి, దేవునిచే ఎన్నుకొనబడినటువంటి స్త్రీ మరియమ్మ గారు. రెండవది, దేవుని యొక్క దూతను స్వయముగా పంపబడింది మరియ తల్లి వద్దకే. మూడవది, ఈ మాట నేర్పుతున్నటువంటి మాట, భూలోకములో ఎక్కడైనా దేవుని యొక్క అనుగ్రహాలు పరిపూర్తిగా నింపబడి ఉందంటే, ఉన్నటువంటి స్థలం ఉందంటే అది మరియ తల్లి యొక్క ఉదరము, గర్భము. ఎంతటి అదృష్టవంతురాలు, ఎంతగా దీవించబడినటువంటి స్త్రీ అండి ఆ తల్లి, మరియ తల్లి. అంతటి తల్లిని కొంతమందిని తూలనాడుతూ ఉంటే, కొంతమంది ఆ తల్లి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే, ఆ తల్లిని దూషిస్తూ, ద్వేషిస్తూ, తప్పుగా మాట్లాడుతుంటే బాధాకరముగా ఉంటుందండి. దయచేసి
దయచేసి ఆ తల్లి తరపున మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం. కథోలిక క్రైస్తవుల యొక్క భక్తిని, విశ్వాసాన్ని తూలనాడకండి, తప్పు పట్టకండి. మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం. ఆ తల్లి గురించి తప్పుగా చెడుగా మాట్లాడకండి. ఆ తల్లి దేవునిచే దీవించబడినటువంటి తల్లి అండి. మీరు ఆ తల్లిని అంగీకరించకపోయినా పర్వాలేదు, గౌరవించబడిపోయినా పర్వాలేదు, కానీ దయచేసి తప్పుగా మాట్లాడకండి. మన దేవుని మన చెంతకు తీసుకువచ్చినటువంటి తల్లి, మన రక్షకుణ్ణి మనకిచ్చినటువంటి తల్లి, మన దేవుణ్ణి గర్భములో మోసినటువంటి తల్లి ఆ తల్లి. అందుకే యేసు ప్రభువే స్వయముగా ఆ తల్లిని మనకు తల్లిగా ఇస్తున్నటువంటి వాక్యము యోహాను శుభవార్తలో మనము చదువుతూ ఉంటాం. 19వ అధ్యాయం 26వ వచనములో యేసు ప్రభువు సిలువపై మరణము పొందబోవు సమయములో సిలువలో వేలాడుతూ ఉండగా వాక్యం అంటూ ఉంది. 26వ వచనములో యోహాను శుభవార్త 19వ అధ్యాయంలో వాక్యం అంటుంది, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి, యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. 27వ వచనములో ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయెను. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఇక్కడ మనము 2 మాటలు గుర్తించాల. ఒకటి, యేసు ప్రభు మరణించబోవు సమయములో సిలువలో వేలాడుతూ ఉండగా శిష్యుడైనటువంటి యోహానును ఆ తల్లికి అప్పగించడం, తల్లికి శిష్యుడను, శిష్యునికి తల్లిని అప్పగిస్తూ ఉన్నారు. చాలా మంది ఒక మాట అంటూ ఉంటారు, మరియమ్మ గారికి యేసు ప్రభు తరువాత ఇంకా చాలా మంది పుత్రులున్నారు, సంతానము కలిగి ఉంది, యేసు ప్రభు మాత్రమే కాదు ఇంకా బిడ్డలున్నారు, ఇంకా కుమారులున్నారు అని అంటూ ఉంటారు. నేను అడుగుతున్నా, యేసు ప్రభు కాకుండా ఇంకా కుమారులు ఉంటే, ఇంకా పిల్లలు ఉంటే, ఇంకా సంతానం ఉంటే, ఇక్కడ యేసు ప్రభువు తన తల్లికి యోహానుని ఎందుకు ఇదిగోమ్మా నీ కుమారుడని ఇస్తాడు? ఇంకో కుమారుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా. అమ్మా నేను పోయినా నువ్వు బాధపడ మాకు, ఇంకో కుమారుడు ఉన్నాడు, ఇంకో కుమార్తె ఉంది, ఇంకొకడు ఉన్నాడు కదా, నా తమ్ముడు అన్న ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు భయపడ మాకు అని చెప్పేవాడు. కానీ యోహాను, నీకు ఇంకా కుమారుడు లేరు కదా, నేను వెళ్ళిపోతున్నాను, నీవు భయపడ మాకు, ఇదిగో నీ కుమారుడు అంటూ తాను ప్రేమించినటువంటి శిష్యుల్లో ఒకడైన యోహానుని ఎందుకు చూపిస్తాడు? ఇంకో కుమారుడు ఉంటే చూపించేవాడు కాదు కదా. ఇంకో కుమారుడు ఉంటే వాడికి పిలిచి, అరే అన్న, అరే తమ్ముడు, నేను వెళ్ళిపోతున్నాను, అమ్మను చూసుకునేవాడే కదా, ఇక నుంచి అమ్మను నువ్వే జాగ్రత్తగా చూసుకునేవాడు కదా. శిష్యుడైనటువంటి యోహాన్ని పిలిచి, ఇదిగో నీ తల్లి అని ఎందుకు శిష్యుడైన యోహానుకు తల్లిని అప్పగించాడు? ఇంకో కుమారుడుంటే వాళ్ళకే చూపించేవాడు కదా, అమ్మని బాగా చూసుకోమని. అమ్మ నీ కుమారుడు ఇంకొకడు ఉన్నాడు కదా, నువ్వు బాధపడ మాకు, భయపడకని చెప్పేవాడు కదా. చాలా సార్లు బైబిల్ గ్రంథములో క్రీస్తు ప్రభుని, యేసు ప్రభుని సహోదరులు వచ్చారు అంటే చిన్నాన్న కొడుకో, పెద్దనాన్న కొడుకో, చిన్నమ్మ కొడుకో, పెద్దమ్మ కొడుకో, కజిన్స్ ఎవరైనా అయ్యుండొచ్చు కదండి. అలా ఎందుకు ఆలోచించాం? ఇంకా కుమారులు ఉంటే యోహానుకు ఇదిగో నీ తల్లిని ఎందుకు ఇస్తారు? తల్లికి ఇదిగో నీ కుమారుడని ఎందుకు చెప్పి ఉంటాడండి? అర్థము చేసుకోండి. ఆ తల్లి ఉదరము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. దేవునిచే ఎన్నుకొనబడినటువంటి ఉదరము, దేవుడు మాత్రమే ప్రవేశించినటువంటి ఆ ద్వారములో ఇంకొకరు ప్రవేశించడానికి వీలు లేదు. యేసు ప్రభు పుట్టిన తరువాత ఆ ద్వారము మూసివేయబడినది. దేవాలయం అన్నది మరియ తల్లి యొక్క గర్భము, ఉదరము దేవాలయము. ఆ దేవుడు మాత్రమే ఆ ఉదరములో నుండి బయటకు రాగలడు, ఇంకొకడు రాలేడు. ద్వారములు మూసివేయబడినటువంటి గ్రంథాలు పలుకుతున్నాయి. దయచేసి తప్పుగా మాట్లాడకండి, తూలనాడకండి. గొప్ప స్త్రీమూర్తి అయిన మరియ తల్లి యొక్క పండుగను జరుపుకున్నటువంటి ఈ రోజున దేవుడే ఆ బిడ్డను కావాలనుకున్నాడు, దేవుడే ఆ బిడ్డను ఎన్నుకున్నాడు, దేవుడే ఈ లోకానికి రావడానికి ఆ తల్లి యొక్క గర్భమును తన ఆలయముగా మార్చుకొని ఈ లోకానికి వస్తుంటే కాదనడానికి ఎవరమండి? భగవంతుడు ఆ తల్లిని ఎన్నుకొని దూతను పంపి తన అనుగ్రహాలన్నీ పరిపూర్తిగా నింపుతూ తన ద్వారా ఈ లోకానికి వచ్చాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. అందుకే దర్శన గ్రంథములో వాక్యం అంటుంది, 12వ అధ్యాయం 2వ వచనములో,
1వ వచనం వాక్యము చూస్తే అర్థమవుతుంది. 12వ అధ్యాయం 1వ వచనం దర్శన గ్రంథం. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రాలు, చంద్రుడు ఆమె పాదాల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. చూడండి, దర్శనకారుడు ఆకాశంలో చూస్తున్నటువంటి దర్శనం ఏమిటట? ఒక స్త్రీ ఆకాశమందు దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రముగా ఆమె మెరుస్తూ ఉండెను. చంద్రుడు ఆమె పాదాల క్రింద ఉండెను. శిరముపై 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటాలు ఉన్నాయటండి. చూడండి బిడ్డలారా, దేవుడు చంద్రుణ్ణి ఆమె పాదాల కింద, సూర్యుడిని ఆమె వస్త్రాలలాగా 12 కిరీటములు కలిగి 12 నక్షత్రాలతో కూడినటువంటి ఒక గొప్ప కిరీటమును ఆ తల్లి యందు ఉంచి అంత గొప్పగా పరలోకములోను ఆకాశములోను ఆ తల్లిని ఉంచుతూ గొప్ప స్థానాన్ని ఆ తల్లికి ఇస్తూ ఉంటే, దయచేసి మనం ఆ తల్లి గురించి తప్పుగా మాట్లాడొద్దు, చెడుగా మాట్లాడవద్దు, తులనాడవద్దు. కథోలిక క్రైస్తవులు ఎవ్వరూ కూడా మరియ తల్లిని ఆరాధించి స్తుతించట్లేదండి. గౌరవిస్తున్నాం, మర్యాదిస్తున్నాం. ఆ తల్లి వలె మనము కూడా దేవుని యొక్క మెప్పును పొందాలని, దైవాశీస్సులు పొందుకోవాలని ప్రయత్నమిస్తున్నాం. ఆ తల్లిని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నాం. అమ్మా మరియమ్మ, నీవు పునీతురాలు, పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, దేవుని అనుగ్రహాలు పొంది ఉన్నావు కనుక నీవలే మేము జీవించేటట్లు చేయమ్మా అంటూ అడుగుతున్నాం. మా కోసం పునీతురాలా, పరిశుద్ధురాలా ప్రార్థన చేయమ్మా అని అడుగుతున్నామండి. అంతకంటే ఎక్కువగా మేమేమీ చేయట్లేదు. కాబట్టి దయచేసి కథోలిక క్రైస్తవులకు కూడా యేసు ప్రభువే భగవంతుడు, దేవుడు ఎన్నుకున్నటువంటి తల్లి ద్వారా వచ్చాడు యేసు ప్రభువు. కాబట్టి యేసు ప్రభుని తల్లిని మేము గౌరవిస్తున్నాం, మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాం. ఒక మాదిరిగా, మాతృకగా తీసుకుంటున్నాం. ఆ తల్లిని ఆదర్శముగా తీసుకుని దేవుని దగ్గరకు, యేసయ్య రక్షణలో మేము భాగస్థలం అవ్వటానికి, దేవునికి దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. మరియ తల్లి యొక్క పుట్టినరోజు పండుగ జరుపుకున్నటువంటి ఈ రోజున మనందరము గుర్తు పెట్టుకోవలసినటువంటి గొప్ప విషయము, యేసు ప్రభు సిలువ నుండి శిష్యుడైన యోహానుకి ఇదిగో నీ తల్లి అంటే ఆ తల్లిని స్వీకరించి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారలారా, కథోలిక క్రైస్తవులారా, తల్లి మరియ ఈ రోజు నీ ఇంటికి రావడానికి సిద్ధముగా ఉన్నది. ఈ పుట్టినరోజు పండుగ రోజు మరియ తల్లి యొక్క జన్మదినోత్సవం రోజు యేసు ప్రభువు ఆయన తల్లి అయిన మరియ తల్లిని మనకు తల్లిగా ఇస్తూ, బిడ్డా నా తల్లిని నీతో పాటు తీసుకెళ్ళు, నీ ఇంటిలో ఉండనివ్వు, ఆ తల్లి వలె నువ్వు కూడా నాకు దగ్గరగా చిరువుగా ఉండు అంటున్నాడు. యేసు ప్రభు మనకి కానుకగా ఇస్తున్నటువంటి ఆ యొక్క అద్భుత వరాల తల్లి అయిన మరియ తల్లిని ఈ రోజున మీ ఇంటికి తీసుకువెళ్ళండి, మీతో పాటు ఉండనివ్వండి. ఆ తల్లితో కలిసి మీరు కూడా ప్రార్థన చేస్తూ యేసయ్యకు మరింత దగ్గర కావాలని, ప్రభుని యొక్క ఆశీస్సులు మరింతగా పొందుకుంటూ ఆ తల్లి వలె మనము, మన జీవితాలు, మన కుటుంబాలు కూడా యేసు ప్రభునికి మరింత దగ్గరగా జీవించాలని మరియ తల్లి యొక్క పుట్టినరోజు పండుగ రోజున ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయం మనకు తోడుగా ఉండాలని ఆ తల్లితో కలిసి ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడైనటువంటి యేసు ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. దేవుని చేయి లోకమునకు పంపబడి అధికముగా దీవెనలు, ఆశీర్వాదములు మాకు అందించడానికి వచ్చిన ఓ యేసయ్య, నీకు వందనాలు తెలియచేస్తూ నీ తల్లి అయిన మరియ తల్లిని మాకు తల్లిగా ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఆ తల్లి పుట్టినరోజు పండుగ రోజు అయ్యా, ఇదిగో నేను నమ్ముకున్న బిడ్డలందరము కూడా ఆ తల్లి మరియ తల్లితో కలిసి ప్రార్థిస్తున్నాం. ఏ ఆత్మ నశించిపోకుండా, ఏ బిడ్డ నీకు దూరము కాకుండా ప్రతి ఆత్మను కాపాడమని, ప్రతి బిడ్డను రక్షించమని, ప్రత్యేక విధముగా ఆ తల్లి వలె మేము కూడా పవిత్రముగా, పరిశుద్ధముగా, నీతివంతులుగా జీవించగలిగే శక్తిని మాకు దయచేయమని, ఆ తల్లిని అనుగ్రహించి దీవించిన విధముగా మమ్ము, మా బిడ్డలను, మా కుటుంబాలను కూడా దీవించమని, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధ హస్తాలు చాచి దీవించి, ఆ తల్లి యొక్క పుట్టినరోజు నాడు ఆ తల్లి వలె మేము కూడా నీకు మరింత దగ్గరగా ఉండినట్లుగా, నీ రాజ్యములో మేము కూడా స్థానము పొందుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని, వరాన్ని మాకు దయచేయమని, మా ప్రతి కుటుంబములో, ప్రతి ఇంటిలో ఆ తల్లి నివాసం ఉండినట్లుగా చేస్తూ, ఆ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా మేమందరము కూడా మరింతగా నీకు చేరువై రక్షణ పొందినట్లుగా మా కుటుంబాలను దీవించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.